కుంభరాశి వారికి నరదృష్టి ఉండకూడదు. అంటే మీరేం జేయాలి అంటే, నెలలో ఒక 2 వారాలు అంటే 2 వారాలు అంటే మనకి థర్స్‌డే, పౌర్ణమి తర్వాత గురువారము, అమావాస్య తర్వాత గురువారం. ఒకటి నిమ్మకాయ ఒకటి తీసుకోండి. నిమ్మకాయ ఒకటి తీసుకొని దాన్ని మంచిగా ఏం జేయాలంటే, కొంచెం మంచిగా పసుపు పూసేయండి. పసుపు పూసేసి మంచిగా మీ తలపై నుంచి ఇట్లా పైనుంచి కిందికి ఒక 7 సార్లు తిప్పండి. తిప్పేసి దాన్ని ఇంట్లో గ్యాస్ పొయ్యి ఏదైతే ఉంటుందో, ఆ గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాల్చేయండి. ఇది నరదృష్టి ఎలాంటిది ఉన్నా సరే గాని, నెలకొకసారి ఇది ప్రక్షాళన, రిఫ్రెష్‌మెంట్ అంటాం. మన మీద నెగటివిటీ ఉన్నా సరే గాని, ఆ నెగటివిటీ తీసేస్తాం. అది ఎమ్మటే కాలి, మొత్తం కాలిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇమ్మీడియేట్‌లీ బయట పడేయండి. డస్ట్‌బిన్‌లో దాంట్లో దీంట్లో వేయొద్దు. ఇది ఫస్ట్. నరఘోష ఉండకూడదు. ఎవరికైతే కుంభరాశి వారికి నరఘోష అసలనేది ఉండకూడదు. ఎక్కడికెళ్ళినా సరే గాని ఒక మంచి పాజిటివ్ ఆరా ఉండాలి. మంచిగా ఆ ఘోష అనేది అసలు మన దరిదాపులకి రాకూడదు అన్నప్పుడు మీరేం జేయాలంటే, పాలల్లో నల్ల నువ్వులేసి శివయ్యకి అభిషేకం చేయటం మొదలుపెట్టండి. అలాగే ఆ టెంపుల్‌లో ఆ రోజు ఏం జేయాలి అంటే, ఏదైనా సరే గాని వైట్ ఐటెమ్ అంటే దూద్ పేడ తీసుకోరి, కాజు కత్రి సంథింగ్ ఏదైనా అది తీసుకొని అక్కడ మీరు పర్టిక్యులర్ టెంపుల్‌లో బంచేయండి. మీరు తీసుకోకండి. మళ్ళీ మనకి ఇంటికి తీసుకురావటం చేయొద్దు. ఇది కుంభరాశి వారికి నరఘోష ఉండకుండా జేయటానికి. థర్డ్ వచ్చేసి ఎవరైతే అందరూ నాకు శత్రువులు ఉండొద్దు, అందరూ నాకు మిత్రులుగా ఉండాలి అనుకుంటే, మీకు ఒకవేళ అవకాశం ఉంటే, మీరు కుదిరినప్పుడల్లా అరటి చెట్టు ఒకవేళ మీకు ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే, ఆ అరటి చెట్టు దగ్గర కూర్చొని హనుమాన్ చాలీసా చాంట్ చేయటం మొదలుపెట్టండి. చదివిన తర్వాత ఎళ్ళేటప్పుడు కొన్ని పచ్చి పాలు తీసుకొని వెళ్ళండి. ఆ పాలనేది హనుమాన్ చాలీసా చదవకముందు కొన్ని పోయండి, చదివిన తర్వాత కొన్ని పోయండి. ఇది మీకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి. ఇలాంటి ఎన్నో రెమెడీస్ మనకి ఈ ఇంకా ఫాస్ట్‌గా రిజల్ట్స్ వచ్చే రెమెడీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్టయితే, అప్పుడు ఇంకా ఎలాంటి మనం ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతాం రెమెడీస్ అనేది మేము అప్పుడు చెప్తాం వాళ్ళకి.